పనిచేసిన టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండే ఫరూక్ నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసన్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పడిందని, కొత్తగా మెడికల్ కాలేజీతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సరిచేశారని తెలిపారు. తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. రానున్న ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తారంటున్న నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి హేమంత్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం మీద నంద్యాలలో ప్రచారం అయితే మొదలుపెట్టారు, ఎలా ఉంది ప్రజాస్పందన? చాలా బాగుందన్న. ఎందుకంటే మేము యాక్చువల్గా ప్రచారం ఏదో ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి గడప గడప కూడా తిరుగుతూ ఉన్నాము. అప్పుడు ఒక 221 డేస్ పైగా తిరిగి ఉన్నాము. సో గడప గడప వెళ్ళాము, ప్రతి సందు తిరిగాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రౌండ్ మళ్ళీ వెళ్తూ ఉన్నాము. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రజల నుంచి వాళ్ళ రిసెప్షన్ కావచ్చు, వాళ్ళకి ఏ ప్రభుత్వంలో జరగనంత మేలు ఈ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ డెఫినెట్లీ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పటికే మీ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఫరూక్ నాన్ లోకల్ అన్న ఒక తీసుకొని వచ్చారు ఒక నినాదాన్ని, ఎలా చూస్తారు అసలు? పాత చింతకాయ పచ్చడిలా ఉంది అది. మేము ఇప్పుడు దాదాపు మా నాన్న 99లో ఫస్ట్ టైం నామినేషన్ చేశారు ఇండిపెండెంట్గా, 96లో ఇక్కడికి వచ్చారు, 96 ఈరోజు 2024. సో ఆల్మోస్ట్ 28 ఇయర్స్ అయిపోయింది. ఇంకా 28 ఇయర్స్ తర్వాత మామూలుగా అయితే అమెరికా లాంటి దేశంలో కూడా పౌరసత్వం కూడా ఇచ్చేస్తారు. సరే, నాన్ లోకల్ అనే ఇష్యూకి వస్తే అసలు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, మరి చంద్రబాబు నాయుడిని ఏమనాలి? పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ ఏమనాలి? లేకపోతే ఈరోజు నన్ను అంటున్నారు, నేను కనీసం బనియాన్పల్లి నియోజకవర్గం పేరుసామల గ్రామంలో పుట్టా, మరి ఈరోజు ఫరూక్ గారి కొడుకు ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు, మరి ఆయన ఏమనాలి? లేకపోతే ఫరూక్ గారైనా నంద్యాలలో పుట్టారు, ఆయన పుట్టలేదు కదా. మరి లోకల్ నాన్ లోకల్కి వస్తే సరే, నేను ఇక్కడ పుట్టకపోయినా సరే మా నియోజకవర్గంలో మమ్మల్ని గెలిపించినందుకు మేము సేవా సమితి ద్వారా దాదాపు 15 ఇయర్స్ నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాము, బ్యాంకు పెట్టాం, మహిళా సహకారాన్ని పెట్టాము, సూపర్ మార్కెట్ పెట్టాము, బస్ షెల్టర్లు కట్టాము. సో ఇవన్నీ మేము చేస్తున్నాం. మీరు నంద్యాలకి ఏం చేశారో చెప్పమని చెప్పేసి నేను అడుగుతాను. శిల్పా సేవా సమితి గత కొన్నేళ్లుగా మీరు నడుపుతూ వస్తున్నారు, స్వచ్ఛందంగా సేవ చేస్తామని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఈసీకి ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేసింది టీడీపీ, ఎలా చూస్తారు మరి దాన్ని? అదే, రాజకీయం కోసం ఎంత దిగజారడానికన్నా సిద్ధంగా ఉన్నట్టు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చేసే పనులు బట్టి అర్థమవుతుంది. ప్రధానంగా నంద్యాలలో తాగునీటి సమస్య అనేది ఎక్కువగా ఉంది. దాన్ని అసలు పక్కన పెట్టేశారు, మూలన పడేశారు. అసలు నంద్యాల ప్రజలు తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి టీడీపీ అభ్యర్థి అవ్వచ్చు, వారి శ్రేణులు అవ్వచ్చు, ఒక రైజ్ చేశారు ఒక క్వశ్చన్స్. అదే పనిగా దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. మరి దానికి మీరేమంటారు? సో ఇప్పుడు ఈరోజు మాట్లాడే వ్యక్తి ఒకప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ రోజు కానీ ఆయన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆలోచనలు చేసి అంటే అసలు మనకు సమస్య అనేది ఉండేది కాదు. ఆయన హయాంలో ఏం చేశాడో చెప్పండి. ఆయన హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక అవకాశం ఇస్తే నంద్యాలకి మీరు ఏం చేసినారు? ఈరోజు దాహార్తి సమస్య అంటున్నారు. మేము వచ్చిన తర్వాత దాహార్తి సమస్యని చాలా వరకు సాల్వ్ చేసినాం. అర్ధరాత్రి అపరాత్రి వచ్చే నీళ్ళని కానీ రెగ్యులేట్ చేసేసి 10 గంటల లోపల వాటర్ ఇచ్చాం. ఈరోజు మేము అమృత్ పథకాన్ని పూర్తి చేసాం. అమృత్ పథకాన్ని పూర్తి చేసేసి దాహార్తిని తీరుస్తున్నాం ఈరోజు. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నంద్యాల జిల్లా అయింది. మరి నంద్యాల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ప్రతిరోజు వెళ్తున్నారు ప్రచారానికి, ఏం చెప్తున్నారు అసలు నంద్యాల గురించి? సో అదే అండి, ఈ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ ఛానళ్ళను అడ్డుపెట్టుకొని వాళ్ళు ఏం అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకి స్పష్టంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. ఈరోజు జిల్లా అవడం అనేది వాస్తవం. నంద్యాల జిల్లాకి మెడికల్ కాలేజ్ రావడం వాస్తవం. ఇక్కడ జూనియర్ కళాశాలలు నిర్మించాము, పాఠశాలలు నిర్మించాము, నాడు నేడుల స్కూల్స్ అన్నీ బాగు చేశాము, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాము, పార్కులు కట్టినాము, రోడ్లు వేసినాము, డ్రైన్లు వేసినాము, తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకొచ్చాము, డివైడర్లు కట్టాము. ఇంకా నాకు అర్థం కాదు ఏంటంటే వాటర్ సమస్య తీర్చడానికి అమృత్ పథకాన్ని పూర్తి చేసాం. ఇంకా డెవలప్మెంట్ లేదంటే కళ్ళు మూసుకున్న వాడికి ఇదేంటి ఎవరైనా సరే లేడు తెలీదు అంటే వాళ్ళకి ఏమైనా చూపించి వాళ్ళకి అర్థం చేయాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని నాకు కనపడడం లేదు అనే వాడికి మనం చెప్పినా సరే అర్థం కాదు. ప్రజలకు కనపడుతుంది. మాకు కావాల్సింది ఏంటంటే ప్రతిపక్షం వాడికి కనపడిందా లేదా అనేది మాకు అనవసరమైన విషయం. ప్రజలకు కనపడుతుంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రజలకు ఇంకా చేయాలని చెప్పేసి ఒక మాకు తపన ఉంది. ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే జిల్లా అయ్యింది.
జిల్లాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించే బాధ్యత ఇప్పుడు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే 100 కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేసి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ రకంగా ఆఫీసెస్, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పన కోసం నెక్స్ట్ 5 years కృషి చేస్తాం. యూ విల్ సీ చేంజ్ ఆఫ్ డిఫరెన్స్. దాని తర్వాత అంటే ఈ ఒక 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 5 సంవత్సరాలు మా ప్లాన్ చూసిన తర్వాత ప్రజలే చెప్తారు. దాని తర్వాత సారి మాకు ఎందుకు ఓటేయాలనేది వాళ్ళే మళ్ళీ నిర్ణయిస్తారు. మొత్తం మీద అయితే నంద్యాలను అభివృద్ధి చేశాము, అభివృద్ధిని చూసే ఓటేయాలనేసి నంద్యాల ప్రజలను అయితే ఆయన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభ్యర్థిస్తున్నారు. మొత్తం మీద అయితే నంద్యాల రాజకీయాలు అయితే వేడెక్కాయి. మొత్తం మీద రెండు పార్టీల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో హేమంత్,